ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపాసన శిక్షణ ఇచ్చిన వారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రావణ మాసం వచ్చింది అనగానే ఒక మంచి పండగ వాతావరణము, ఎక్కువగా మాసం అంతా కూడా శుభకార్యాలుకి పెట్టింది పేరుగా మాట్లాడుకుంటుంటాము. గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, రకరకాల పండుగలు, పబ్బాలు, పర్వదినాలు, ఫుల్ బిజీ బిజీ బిజీ. అసలు ఆడవాళ్ళకి మామూలు హంగామా హడావిడి ఉండదు ఈ నెలంతా కూడా. మగవాళ్ళు పస్తులు ఖాళీ అవుతుంటాయి, ఆడవాళ్ళు బుట్టలు నిండిపోతుంటాయి పళ్ళతో. అదే శ్రావణ మాసం. అంతే అంటారా గురుగారు? అయితే వ్రతాలు, ముఖ్యంగా రకరకాల పూజలు, ఎన్నో రకాల ఆలయాలకు వెళ్ళడం, దర్శించుకోవడము, రకరకాలుగా చేస్తూ ఉంటారు. అసలు ఎందుకని ఈ మాసానికి ఇంత విశిష్టత అంటారు గురుగారు? ఒకటి, బాగా ఎండలు కాసి ఒక్క తొలకరి జల్లు పెడితే హాయిగా ఉంటుంది. అవును. బాగా ఆకలేసి మంచి పంచపక్ష పరిమాణాలతో భోజనం పెడితే హాయిగా ఉంటుంది. ప్రాపంచికం. ఆధ్యాత్మికంగా చూస్తే దీని ముందు వచ్చే మాసం శూన్యమాసం. అది డ్రైగా ఉంటుంది. శివరాత్రి తర్వాత పెద్ద బిజీ ఉండదు మనకి. ఒక ఉగాది వస్తుంది మధ్యలో, అది ఒక రోజే. మధ్య మధ్యలో ఏం పెద్దగా రావు. శ్రీరామనవమికి వస్తుంది, అక్కడక్కడే వస్తాయి. కానీ శ్రావణ మాసంలాగా ప్రతి మంగళవారం పూజే, శుక్రవారం పూజే. అది శ్రావణ మాసం మధ్య మధ్యలో కృష్ణుడు వస్తూ ఉంటాడు, మధ్య మధ్యలో వరాహ జయంతి అంటారు, హయగ్రీవ జయంతి అంటారు. ఆ రకంగా మొత్తం ఒక ఆధ్యాత్మిక వర్షం లాగా ఆ చైతన్యం కురుస్తుంది కదా. అందుకు శ్రావణ మాసం అంత విశిష్టత అంటారు. ఇంకోటి, ఏ పేరులోనైనా విశిష్టత ఉంటుంది. శ్రావణం అన్న పేరు శ్రవణంలో వచ్చింది. అది వేదానికి సంబంధించింది. వేదం అందుకే అపౌరుషేయం, వినదగిందే కానీ చదివిది కాదంటారు. విని నేర్చుకోవాలి. ఆ రకంగా చూస్తే వేదానికి సంబంధించిన జ్ఞానం శ్రావణ మాసంలో పూజలు చేయడం వల్ల మనకు లభిస్తుంది అని ఒక నమ్మకం ఉంది. ఇంకో రకంగా చూస్తే శ్రవణం మన వెంకటబాబు నక్షత్రం, విష్ణుమూర్తి నక్షత్రం. అటువంటి స్థితికర్త యొక్క నక్షత్రంతో కలిసినటువంటి పేరు కలిగిన శ్రావణ మాసం అనేటప్పటికీ అదంతా ఆధ్యాత్మిక లోటు లేదు. సంచేత ఇంకోలా చెప్పాలంటే, ప్రాపంచికుల్లో ఎంత వద్దన్నా అందరికీ కావాల్సింది ఏంటి? డబ్బులు. ఆ డబ్బులు ఇచ్చే లక్ష్మి, వరలక్ష్మి ఇక్కడే వస్తుంది. ఈ రకంగా చూసినా కూడా శ్రావణ మాసంలో అందరి దేవతలకు మనకి చాలా ముఖ్యమైన లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. కాబట్టి అటు విష్ణుమూర్తి, ఇటు పద్మనాభ సహోదరి కృష్ణుడు వస్తున్నాడు, విష్ణుమూర్తి వస్తున్నాడు, లక్ష్మీదేవి వస్తుంది. అందరి దేవతలు వచ్చిన ఆ మాసం కాబట్టి శ్రావణ మాసం అంత విశిష్టత. ఓకే. మరి ఇప్పుడు ప్రతి ఒక్క తిథి, ప్రతి ఒక్క వారము ప్రత్యేకతతో కూడుకున్నదని మాట్లాడుకున్నాం కదా గురు. ముఖ్యంగా సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం, ఈ 4 మాత్రం ఇంకా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం. ఏ రకంగా చేయొచ్చు అంటారు? నన్ను అడిగితే నేను టోటల్ ఎగెయిన్స్ట్. ఏ రోజు భగవన్నామని చెప్పుకుంటావో ఆ రోజు అంతా కూడా విశిష్టతే. ఓకే, ఈవేళ బుధవారం అనుకోండి, శుక్రవారం చాలా మంచిది, శుక్రవారం పూజ చేయమంటాను. గురువారం టపిమంటే ఏ రోజు గ్యారంటీ కాదు. అంటే కాకపోతే కహ్రీం హసకహ్రీం పగలహ్రీం పంచదశి మంత్రం. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత ఉంటుంది, ఎనర్జీ, అధిష్టాన దేవత. అలాగా కొంతమంది దేవతలు అధిష్టానంగా ఉన్నటువంటి ఆ రోజుని మనం పూజలు చేస్తే ప్రకృతి నుండి సపోర్ట్ ఎక్కువ వస్తుంది, మనకి ఫలితం బాగుంటుందని శాస్త్రంగా చెప్తుంది. ఆ రకంగా కొంచెం విశిష్టత ఉండొచ్చు. కానీ సోమవారం శివుడిది, శనివారం వెంకటబాబుది, శుక్రవారం లక్ష్మీదేవి, ఈ డివిజన్ మనం చేసుకున్నాం. అందరి దేవతలు ఒకడు, ఒకే దేవత పలు రూపాల్లో నన్ను రక్షిస్తుంది అన్న సిద్ధాంతమే సత్యం, శుద్ధ సత్యం. ఈ మధ్యలో ఈ శివుడు వేరు, విష్ణుమూర్తి వేరు, పార్వతీదేవి వేరు, లక్ష్మీదేవి వేరుని
ఒక వెరైటీగా మనం భావిస్తున్నామే తప్పితే అన్నీ కలిపి ఈ శ్రీచక్రంలో బిందు స్థానంలో ఉన్న సర్వానందమయ చక్ర స్వామి ఆ దేవత ఉంది కదా ఆవిడే. అంచేత శ్రావణ మాసంలో ఇవన్నీ వదిలే వెంకటేశ్వర స్వామి కాబట్టి విష్ణుమూర్తి యొక్క ఇంకొక అవతారం కాబట్టి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే మంచిది. రైట్. శుక్రవారం నాడు మన లక్ష్మీదేవి ఎలాగా ఉన్నారు. మంగళవారం నాడు మంగళగౌరీ దేవత కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతుళ్ళకి చాలా మంచిది అంటారు. నిజానికి చెప్పాలంటే గౌరీ పూజని పెళ్లిళ్ళలో చేస్తూ ఉంటారు. అవును గురుగారు. నమ్మకం ఉందా? ముహూర్తానికి ముందు అమ్మాయిని కొంతమంది బుట్టలో కూర్చోబెట్టి తెస్తూ ఉంటారు. మా పద్ధతుల్లో చేస్తాం. ఏది ఏమైనా ఆ గౌరీ పూజ ఎందుకు చేస్తారు? దంపత్ అభివృద్ధ్యర్థం అనే మంత్రతో కంకణం కడతారు తోరం అమ్మాయికి. ఆ గౌరీ సంసారాన్ని రక్షిస్తుంది, ఆ శక్తి ఇస్తుంది. అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో నేను చెప్తూనే ఉంటాను, 9 గంటలకి ముహూర్తం అయితే మనం గౌరీ పూజ 6 గంటలకు మొదలెట్టుకోవాలి. ఒక గంట చెయ్యాలి. లలితా సహస్రనామం చదవాలి. అందరు ముత్తైదువుల్ని పిలవాలి. వాళ్ళందరూ కలిపి ఆ పూజలో పాల్గొని ఆ అమ్మాయికి బొట్టు పెడితే వీళ్ళ సౌభాగ్యం అంతా కలిపి ఆ బలం, సౌభాగ్య బలం, మాంగళ్య బలం అంటారు, ఆ మాంగళ్యానికి బలం చేకూరుతుంది. అంత ట్రెడిషనల్ వాల్యూతో కూడినటువంటి గౌరీ పూజని మన వాళ్ళు ముహూర్తానికి అరగంట ముందు మొదలెట్టి ఏదో తూతూ మంత్రాలతో కానిచ్చేసి పద 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 అని తీసుకెళ్తారు హడావుడిగా. మరి అదే వాళ్ళు 2 గంటలు ఫోటోషూట్లు తీసుకుంటారు. ఒప్పుకుంటారా? నిజమే గురుగారు. ఇది ఒక కారణం, బలమైన కారణం. వివాహ వ్యవస్థ చిన్నాభిన్న అవడానికి కూడా ఇది ఒక కారణం. సో ఎనీవేస్ ఆ గౌరీ మరి పెళ్ళి అయ్యాక ఆ పెళ్లి కూతురికి శ్రావణ మాసంలో మొట్టమొదట సంవత్సరం, ఇది 5 సంవత్సరాలు చేయాలంటారు కానీ అట్లీస్ట్ మొట్టమొదటి సంవత్సరంలో మంగళగౌరీ వ్రతం అని చేస్తారు. ఇది పెళ్ళి అయిన వాళ్ళే చెయ్యాలి అంటారు. నన్ను అడిగితే పెళ్ళి అవని వాళ్ళు అదే మంగళగౌరిని కాత్యాయిని అని పేరుతో పిలిచి, అమ్మ నాకు మంచి భర్త దొరికేటట్టు చూడు. దేవత ఒక్కళ్ళేనర్రా, మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం కానీ దేవత ఒక్కళ్ళే. అదే మంగళవారం నాడు పెళ్ళి అవని వారు కాత్యాయిని అన్న పేరుతో పూజ చేయండి శ్రావణ మాసంలోనే. అంతేగాని వీళ్ళే పూజ చేయాలి, వీళ్ళు పూజ చేయకూడదు, ఇలాగా సందేహాలతో కొట్టుకుంటున్నాం. మంగళగౌరి వ్రతం ఇలా చేసుకుంటూ పోతే శుక్రవారం నాడు చేసే పూజే ఏం పూజ? వరలక్ష్మి పూజ. సౌభాగ్య లక్ష్మీ బారమ్మ చాలా ఇష్టం. వాళ్ళందరినీ చూస్తే మాకు కూడా కనువిందు ఈ శ్రావణ మాసం. మగవాళ్ళకు కూడా చక్కగా అలంకారాలు కట్టుకుని గలగల పట్టుచీరలు నగలు గలగల్లాడుతూ మంగళకరంగా కనిపిస్తారు అందరూ, ఆడవాళ్ళందరూ దేవతా స్వరూపులు. సో ఆ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేది శుక్రవారం నాడు అన్నారు. ఇక్కడ కూడా నేను శాస్త్రం మీద నాకు గౌరవం ఉంటే న్యాయంగా ఆ రోజే చేయాలి. పౌర్ణమి నుండి వచ్చే శుక్రవారం. వీళ్ళు దాన్ని అమెండ్ చేసి ఏదో ఒక రీజన్ చెప్పి ఏ శుక్రవారం అయినా పర్వాలేదు అన్నారు. నన్ను అడిగితే అన్ని శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేసుకోమంటాను ఓపిక ఉంటే. అది కరెక్ట్ పద్ధతి. ఏదో ఒక శుక్రవారం చేయడం అనేది అంత మంచి కాదు. శ్రావణ శుక్రవారం పౌర్ణమి నుండి వచ్చే శుక్రవారం చేయలేదు సరే, మిగతా 3 శుక్రవారాలు చేయండి. అంటే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజ చేయడం భాగ్యం. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు, శుక్రవారం నాడు పూజ చేస్తే శుక్రుడు భోగకారకుడు. ఏ సంసారం ఇంతున్నా డబ్బు ఇంతున్నా 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు అనుభవించే భోగమే భాగ్యం. ఆ 10 రూపాయల్లో 9 రూపాయలు అనుభవించి ఇంకొక రూపాయి దానం చేస్తే అది సౌభాగ్యం. రెండింటికి అంత తేడా ఉంది. ఈ రెండింటిని ఇచ్చేటటువంటి తల్లి వరలక్ష్మీదేవి. ఆవిడ్ని మనం ఈ శ్రావణ మాసంలో పూజ చేస్తాం. చూడండి ఎంత విశిష్టత ఉందో నిజంగా. అయితే ఇప్పుడు గురుగారు మీరు అన్నట్టుగా 3 వారాలు చేయకుండా ఒకటే వారమే చేస్తుంటారు. మళ్ళీ ఆ ఒక్క వారం కూడా వీలు పడని వాళ్ళు ఏదో ఒక వారం చూసుకొని పెట్టుకుంటారు. అలా చేయొచ్చు అంటారా? ఎలాగైనా సరే శుక్రవారం నాడు ఏదో ఒక వారం శుక్రవారం నాడు మనకి మనస్సు స్థిరంగా ఉండాలి. చాలాసార్లు మీకు చెప్పాం,
ఇది చెయ్యాలి అని తపన ఉండాలి, కానీ ఇది చెయ్యాలే అన్నట్టు చేయకూడదు. తప్పదు రెండింటికి తేడా ఉంది. అవును గురుగారు. ఒక బర్డెన్ కింద భావిస్తూ చేయకండి. ఇది చెయ్యాలి అని తపన ఉంటే, నన్ను అడిగితే ఎవరైనా ఉన్నారో లేదో నాకు డౌటే, కానీ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు చేసేయాలి. 4, 5 వస్తాయనుకోండి, ఆ 4 శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని అసలైన అర్థం చేర్చుకుంటూ చేయాలి. మనకి పూజలు ఒక్క వ్రతం చేస్తే ఫలించాలి. వీళ్ళు మంగళగౌరి వ్రతాన్ని 5 సంవత్సరాలు చేయాలన్నారు. ఎందుకు? ఈ కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురికి కొత్తగా సంసారంలో ఇవ్వడానికి వెంటనే ఇవ్వలేదు. ఈ గౌరీదేవి యొక్క శక్తి వల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ పంచేంద్రియాలని మనం కంట్రోల్ చేసుకుని అక్కడ అడ్జస్ట్ అయ్యి బతకాలంటే 5 సంవత్సరాలు నువ్వు చేయాలను. 5 మంగళవారాలు కాదు, 5 సంవత్సరాలు అంటే 5 నాలుగు 20 అనుకోండి. అలాగా వరలక్ష్మి వ్రతం కూడా ఒక్కసారి చేస్తే మనకి ఫలితం ఇవ్వాలి. ఎందుకు మనకి ఇన్నిసార్లు లక్ష్మీ వ్రతం చేస్తున్నా మనకి ఆ భాగ్యం భోగం ఎందుకు కలగలేదంటే దాని అంతరార్థం తెలియకుండా చేస్తున్నాం అన్నమాట. ఏది ఎలా చేయాలో దాని విశిష్టత తెలుసుకుని ఆ తాదాత్మ్యంతో చేస్తే ఒక్క వరలక్ష్మి వ్రతంతో ఆ చారుమతి గల్లు గల్లు ఈ అనుభవాలన్నీ మనం పొందొచ్చు. అది సత్యం. సాధ్యపడుతుందా గురుగారు ఈ కలియుగంలో అనుభూతులన్నీ చెందడం? ఇది సాధ్యపడుతుందా లేదా అని చెప్పడానికి నాకు శక్తి లేదు, కానీ డెఫినెట్గా అనుభవం అయితే కలుగుతుందండి. ఉదాహరణ తీసుకుందాం చూడండి. మీకు తెలుసు, మీ వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. ఆ వ్రతం ఎలా మొదలవుతుంది? ఏ వ్రతమైనా తర్వాత సెప్టెంబర్లో వినాయక చవితి వస్తుంది. మనం అనుకుంటాం ఆ పూజ టైంలో చేసి ఇదే పూజ అంటారు. కానీ కథ ఏం చెప్తుందంటే పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకుని దాకా ఆ రోజంతా వరలక్ష్మీదేవిని గురించి ఆలోచిస్తూనే గడపాలి. అది ఫస్ట్ ప్రిన్సిపల్ చేయాల్సింది. సో ఆడవాళ్ళందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేయాలంటే పొద్దున్నే లేవగానే మంచం మీదే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే అని మంత్రం కానీ, లేదా లక్ష్మీ క్షేత్రముద్రాంతనయం శ్లోకం కానీ, హ్రీం మహాలక్ష్మి అయిన మంత్రం కానీ, పళ్ళు కూడా తోకోడు, ఆ మంచం మీద చెప్పాలి. అవునా గురుగారు? భయమేస్తుందా? పళ్ళు అమ్మవారి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి, పూజల్లో పాల్గొనాలి అని అంటే ఖచ్చితంగా మనం శుభ్రంగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇన్ని భక్తి కార్యక్రమాలు అందరికీ చెప్పిస్తున్నారు, సంఘంలో ఎంతో కొంత మార్పు తెస్తున్నారు. సో విజిత అంటే ఆ లక్ష్మీదేవికి చాలా ప్రేమ వచ్చేసింది. మీరు రేపు పడుకుంటారు, ఇలా పడుకోగానే రేపు పొద్దున్నే శ్రావణ మాసంలో తడుతుంది, అమ్మ విజిత నేనే లక్ష్మీదేవిని నేను అనుగ్రహించడానికి వచ్చాను. ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ పడుదోకుని వస్తానంటారా? చెప్పండి. అస్సలు మరి పడుదోకునండి, ఈ లోపల ఆవిడ పోతుంది. మరి అదే మరి అప్పుడు లేని లాజిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు? అమ్మో, అప్పుడు అమ్మవారిని ఎలా కాదంటాం గురుగారు ముందు ప్రత్యేక. ఎందుకంటే ఇక్కడ లేదని మీకు చాలా నమ్మకం కాబట్టి తీరుబడిగా పడుకోవుతున్నాం అంతే. అక్కడ అమ్మ వచ్చేసింది నమ్మకం ఉంది కాబట్టి పడుదోకు కూడా నేను చెప్పగలను. ఓకే, ఇక్కడ తోవడం కాదు, ఇక్కడ తెలవాలి. అంటే అక్కడే చెప్పేసి స్నానపు గదిలో కూడా అమ్మవారి శ్లోకాలు చెప్పుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏ పతివ్రతకైనా భర్త పేరు చెప్తే ఇంకా పొలగించిపోతుంది, లక్ష్మీదేవి వాసుదేవుడి పేరు చెప్తే ఇంకా పొలగించిపోతుంది. అదే ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రంతో స్నానం చేయండి. మీ వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయిపోయింది, అప్పుడే మంచం మీద అయిపోయింది, ఇదైపోయింది. తర్వాత పూజ గదికి వస్తారు. ఈ వంట వండుతున్న ప్రసాదాలు 9 నైవేద్యాలు చేస్తారా, 1 నైవేద్యం చేస్తారా, అది కూడా నేను డిబేట్లోకి వెళ్ళను. వాళ్ళు 9 నైవేద్యాలు చేయాలి, ఇన్ని నైవేద్యాలు చేయాలంటారు. ఎందుకంటారు? నేను ఇంతే నైవేద్యం చేస్తే ఆ నైవేద్యం కాస్త నేను తినేస్తాను, ఇంకోటి పంతను. నేను 9 నైవేద్యాలు ఇంత చేస్తే 10 మందికి పంచడం కోసమే, అందరికీ పంచిదే మహానైవేద్యం. నేను ఒక్కడిని తింటే అది నైవేద్యం. ఇంత తేడా ఉంది. మహానైవేద్యం అంటే ఇది కాదు. సో నా శక్త్యానుసారం పిండి వంటలు చేసుకుని అన్ని నీ స్వీట్లు నేను తింటే ఏమవుతుంది? నాలాగా డయాబెటిక్ వస్తుంది నాకు వచ్చినట్టు. నేనే పంచాలి. అక్కడ కూడా భేదభావం లేకుండా ఇంట్లో పని చేసే పని మనిషికి కూడా నేను పంచగలగాలి. పంచని వాళ్ళు చాలామంది ఉన్నారు. మామూలు పట్టు చీర కట్టుకునే వాళ్ళకే పంచుతారు, మిగతా వాళ్ళు పనికిరారు వాళ్ళకి. ఇది చాలా తప్పు. సో వంట గదిలో వంట చేస్తున్నంతసేపు కూడా
ఇందాక ఒకసారి చెప్పుకున్న విగ్రహాలన్నీ గదుల్లోనూ పెట్టుకొని మా జ్ఞాపకం ఉందా ఓ రోజు చెప్పుకున్నాం. అవునవును. అలాగా ఆ విగ్రహం అన్నపూర్ణమ్మ అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా అన్నపూర్ణమ్మలో లక్ష్మీదేవిని చూస్తూ ఏదో ఒక శ్లోకం లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ సూక్తం కానీ చెప్పుకుంటూ కానీ మీకు రాదు యూట్యూబ్లో పెట్టేసేయండి, ఆడియో పెట్టండి, అది వింటూ కలిగి పెట్టండి, భగవన్నామం చెప్తూ కలిగి పెడితే అది అమృతం అవుతుంది. అది నిజమైన నైవేద్యం. బా చాలా టైం అయిపోయింది, వరలక్ష్మి వ్రతం ఇంకా ఎప్పుడు అవుతుందో ఏమిటో, మళ్ళీ నేను షూట్కి వెళ్ళిపోవాలి అనుకుంటూ చేస్తే ఆ చక్కెర పొంగల్లో ఎక్కడ మిమ్మల్ని అంటలేదు అంటే ఆ చక్కెర పొంగల్లో ఎక్కడ నైవేద్యం, అది ఎనర్జీ ఎక్కడ ఉంటుంది ఆ రోజంతా కూడా అనమాట. అందుకే వాళ్ళు క్లియర్గా చెప్పాడు ఆ రోజంతా కూడా లక్ష్మీదేవిని గురించి ఆలోచిస్తూ ఉండాలి. అయిపోయింది, పూజ గదికి వస్తారు. పూజ గదికి వచ్చాక అక్కడ ప్రతి అంశము కూడా చాలా ముఖ్యం. పీఠం ఏర్పరచాలన్నారు. ఆ ఠా తీసేస్తున్నాం, పేట వేస్తున్నాం. అక్కడ ఠా అని ఎందుకు పెట్టాడంటే ఠా అంటే సంస్కృతంలో నిలువు అని అర్థం. విఠల్ అన్న పదం ఎలా వచ్చిందంటే ఈంటి పెలిస్తే టల్ టల్ ఒక ఇటుక వేసి అక్కడ నిలబెట్టాడు. కాళ్ళు పడుతున్నాను అమ్మవారికి అమ్మా నాన్నకి నిల్చొని ఆయన ఇది పట్టేకి వస్తా అన్నాడు. అంత గొప్పవాడు నామదేవ్. అదే ఈంటి ప్లస్ టల్ దాని మీద నిలుస్తున్నాడు ఎవరు? కృష్ణుడు. అంచేత విఠల్ అయింది అది. అంటే ఠ అంటే అక్కడ పీఠం స్థిరంగా. ఎప్పుడు పీఠం అవుతుంది? మీరు వేసేది పీట వేసినా హ్రీం మహాలక్ష్మే నమః, హ్రీం మహాలక్ష్మే నమః, హ్రీం మహాలక్ష్మే నమః ఆ చిన్న మంత్రం చదువు. అది చెప్తే వెంటనే నాకు కమెంట్లో వస్తాయి, హ్రీంకారం నేను చెప్పచ్చా అండి? చెప్పచ్చా గురువుగారు? ఇంకోళ్ళు నేను తిట్టచ్చా అండి అని ఎవరు ఎందుకు అడగరండి? మంచి చేయమంటే అది చెప్పచ్చా అండి అంటారు. ఇంకోళ్ళని తిట్టచ్చా అండి ఎందుకు ఎవరు? చెడు మాత్రం మీరు చేసేస్తున్నాం, మంచి చేస్తూ చెప్తుంటే వినిపించుకోవట్లేదు, అందరూ చెప్పచ్చు. హ్రీం అనేది హృలేఖ బీజం. అంటే ప్రతి ఒక్కళ్ళు హ్రీం మహాలక్ష్మి అని అనుకుంటూ ఆ పీట వేయండి. దాని మీద ఒక గట్టి అంచుగల వస్త్రాన్ని పరచాలంటారు. అక్కడ కూడా స్పెసిఫికేషన్ చెప్తారు. గట్టి అంచు అంటే నమ్మకం, మొక్కవోని నమ్మకం. అంతేగాని ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను అయినా ఏమీ రావట్లేదు అనుకుంటూ నీరసపడుతూ కొంతమంది మన క్వశ్చన్లోనే వస్తుంటుంది. అది గట్టెంచే, అసలు అంచేలేదు, పోగులే లేవు దానికి. గట్టెంచి అంటే భగవంతుడి మీద ఉన్న నమ్మకం. ఈ మాత్రం భాగ్యం ఇచ్చింది. ఎంతమందికి దొరుకుతుంది పూజ చేసుకుని భాగ్యం? వంద. తర్వాత కండిషన్ పెడతాడు, ఆ వస్త్రం కనబడకుండా అంత బియ్యం పోయాలి. అంటే ఏమిటి? వస్త్రం మాయ అయితే మాయని కప్పేసే భక్తి నాకుండా ఒక్కొక్క బియ్యపు గింజ ఒక్కొక్క భక్తి బియ్యం. అక్కడ కూడా మన వాళ్ళు కొంతమంది ఉద్దండులు అది ఇంకోటికి ఇచ్చేది కానీ రేషన్ బియ్యం వేసుకుంటారు. అవునా? మనం తినడానికి బాసుమతి, పక్క వాళ్ళకి రేషన్. తప్పేనా? ఇంకా వరలక్ష్మి ఏముంటుంది అక్కడికి? ఉన్నది కలసమే, ఏమీ లేదు అక్కడ. అంటే మంచి బియ్యం పోసి ఆ వస్త్రం కనబడకుండా అంత భక్తిగా ఒక్కొక్క బీజంతో ఒక్కొక్క మంత్రం చెప్తున్నట్టు అంత అన్నిసార్లు చెప్పుకుంటాం. అయిపోయింది. మధ్యలో కలశం పెట్టాలి. ఎక్కడ చెప్పుకున్నా తెలియదు. కలశము అంటే అక్కడ పెట్టి ఇది కథలో చెప్తాడు. కలశము బంగారముతో కానీ వెండితో కానీ ఇత్తడి లేక రాగితో కానీ తుదకు మట్టితో కానీ చేసి పెట్టాలి. లోభత్వం పనికిరాదు అంటారు. అంటే ఏమిటి? కలశం ఇక్కడ పెట్టిది కాదు, ఇదే కలశం. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాధిత మూలే తత్రతో బ్రహ్మ మధ్యే మాతృగణాసుత కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర. 7 చక్రాలు ఇక్కడ ఉన్నది, 7 సముద్రాలు. అందుకే కలశంలో నీళ్లు పోయాలి. బియ్యం వేస్తుంటారు. ఈ కలశమే మనం శరీరం. ఆ శరీరంలో ఉన్న ప్రాణశక్తే నీళ్లు. నీళ్లుంటే సరిపోతుందా? అందుకే ఒకసారి ఎక్కడో ఆధ్యాత్మికంలో పెద్ద ఆయన అంటారు, నడిచే శవాలు, పెద్ద అంటే శంకరాచార్య చంద్రశేఖర సరస్వతి, నడిచే శవాల్లా ఉండకూడదు, శివాల్లా ఉండాలని. ఒత్తి ప్రాణం మాత్రం ఉంటే నడిచే శవం. అందువల్ల దాంట్లో ఉండాల్సిన గంధ పుష్ప అక్షతలు వేయమన్నాడు. జ్ఞానం
గంధం అంటే అసోసియేషన్. ఇది వేస్తూ గంధాన్ని పట్టుకుని అమ్మ నాకు లోపల బయట కూడా మంచి అసోసియేషన్, లోపల ఆలోచనలు మంచిగా ఉండాలి, బయట జనాలు నా చుట్టాలు స్నేహితులుగా మంచిగా నన్ను సన్మార్గంలో నడిపించేటట్టు అంత ధ్యానం చేస్తూ వేయాలి. ఎవరు వేస్తున్నాం? గంధం, పుష్పం, అక్షతం పెట్టేసేయడం ఇలా చేయకూడదు. పట్టుకుని ఒక్కసారి ధ్యానం. ఆ ఒక్కరోజైనా సరే ఇంకే ప్రోగ్రాము లేదు నాకు, ఇదే ప్రోగ్రాం. ఇంతగా చేస్తే వరలక్ష్మి వ్రతం ఇంతేనండి, చిన్నదే. ప్రకృతేన వికృతేం చేస్తే అయిపోతుంది. వినాయక చవితి కూడా ఇంతదే. ఎందుకు ఇంత దాంట్లో అంత ఫలితం ఉంటుంది? మొదటి నుండి నేను ఇలా చేస్తే అంత ఫలితం వస్తుంది. ఓకే. గంధం వేస్తూ ఆ ధ్యానం చేయాలి. పుష్పం, మంచి చిన్న పుష్పం తీసుకోండి. అమ్మ నా హృదయం కూడా విశాల హృదయం ఉండేటట్టు అనుగ్రహించు తల్లి, నేరో మైండ్ మొగ్గలా కాదు అని చెప్పి అలా తలుచుకుని విశాల హృదయంతో దాన్ని వేస్తారు. అక్షతలు, నడుము విరక్కూడదంటారు అక్షతలకి. విరిగిన నూకలా వేస్తుంటారు కొంతమంది, రవ్వలాగా. అసలు విరక్కూడదు. అందుకే బాస్మతి రైస్ని తీసుకుని కొంచెం పసుపు కలిపి ఒక చుక్క నెయ్యి వేసి దాంతో అక్షతలు చేసుకోవాలి. నీళ్లు కలిపి చేస్తే అది మెత్తబడిపోయి విరిగిపోతుంది. అవును గురుగారు. విరిగితే దాని క్షతము కానిది అక్షత అంటే విరగంది. ఓకే. విరగంది అని చెప్తే నేను విరిగిన రవ్వ వేస్తే ఉపయోగం ఉంది. ఆ అక్షతలు పట్టుకుని అంటే మొక్కవోని సంకల్పం అంటారు. అమ్మవారు నన్ను రక్షిస్తుంది, నాకు భాగ్యం ఇచ్చింది, ఇస్తుంది కూడా అని చెప్పి అది ఈ 3 వేసాక పంచ పల్లవములు పెట్టమంటారు. 5 ఆకులు. దానికి డిస్క్రిప్షన్ రావి, మర్రి, వేప, మామిడి అంటారు. అవన్నీ వెళ్ళొద్దు మనం. ఎప్పుడు దొరికి 5 మామిడి ఆకులు కానీ 5 తమలపాకులు కానీ తిరగేసి పెట్టాలి ఆ కోస పైకి వచ్చేటట్టు. అదే 5 ఇంద్రియాలకు సంకేతం. కూడా మనమే అక్కడికి వస్తున్నాం. ఇక్కడ ఉన్నదే దేహము, ప్రాణము, వాసనలు, ఆధ్యాత్మిక వాసనలు, ఇంద్రియములు వచ్చాయి. దీని మీద ఒక కొబ్బరికాయని పెట్టాలి. ఇక్కడ కూడా పీచు తీసేయాలా, పీచు ఉంచాలా, రెండూ కరెక్టే. పీచు తీసేది కరెక్టే, పీచు తీయకపోవడం కరెక్టే. నేను పీచు తీయను, కానీ తీసేవాడు తీస్తే 3 కన్నులు కనబడతాయి. ఆ కళ్ళు కనబడడం కోసం తీస్తారు వాళ్ళు. మూసుకుపోయి కళ్ళు కనపడడం అంటారా? నేను పీచుంటే అందంగా కనపడుతూ కాస్త రవికి ఒకటి బాగా పెట్టద్దని నేను. రెండూ కరెక్టే. వాళ్ళది తప్పు కాదు, నాది తప్పు కాదు. ఎంత ముఖ్యం ఏంటంటే ఆ కాయకి ఎక్కడ బొల్లి లేకుండా పూర్తిగా పసుపు రాయాలి. ఓకే. ఇంత తీసుకోవడం, ఇలా ఇలా పులివేయడం అలా చేయకూడదు. బాగా దట్టంగా పసుపు సౌభాగ్యం బాగా నిండా పెట్టి కళ్యాణ తిలకం దిద్దా. ఓకే. మీకు 2 అమ్మాయిలు అన్నారు కదా, ఆ దిద్దుతూ అమ్మా నా పిల్లలకి మంచి భర్త ఎప్పుడు కళ్యాణ వయస్సు వస్తుందో అప్పుడు మంచి భర్త లభించేటట్టు నీకు కళ్యాణ తిలకం దిద్దుతున్నాను కదా, వాళ్ళకు కూడా కళ్యాణ తిలకం దిద్ది యోగ్యతను నాకు కల్పించు. చూడండి ఎంత ప్రార్థన చేసుకోవచ్చు అనుకుంటూ కళ్యాణ తిలకం దిద్దా. అది ఆత్మ సంకేతం. దీని మీద మన సమోసాలాగా మడత పెట్టి చేస్తారు కదా, సమోసా మడుపు మడుపు ఆ మడుపు అలా మడిచి రవికని వెంటనే సమోసా మీద పోతుంది దృష్టి. అలా మడిచేసి అమ్మవారికి ఆ వస్త్రాన్ని లాగా పైన పెడతాం. అదేంటే ఓ రూపు వస్తుంది అనమాట. ఇప్పుడు నాలో ఉన్నటువంటి శరీరమే, నాలో ఉన్నటువంటి శక్తే అక్కడ పెడుతున్నాం. అందుకే కథలు చెప్తాడు, కలశం మీద అమ్మవారిని ఆవాహన చేయాలంట. ఏ కలశం? ఈ కలశం కాదు, ఈ కలశం మీద అమ్మవారిని ఆవాహన చేయాలి. ఎప్పటి నుండి? పొద్దున్న మంచం మీద లేచిన దగ్గర నుండి. భయపడిపోకూడదు, రేపు చెయ్యాలి మీరు. లక్ష్మీ క్షీరసముద్రం, అర్థమైందా? సరే, అయిపోయాక ఇంకా మామూలుగా మిగతా కథలన్నీ మామూలు చేస్తారు. చేశాక 9 పోగులు గల తోరణం కట్టుకోండి. 9 ముళ్ళు వేసి 5 పోగులు 9 పోగులు కొంటారు. అక్కడ కొట్టుకుంటూ చచ్చిపోతూ ఉంటారు. అది ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఏదో ఒకటి 5 పోగులనే వేసి 9 ముళ్ళు వేసి కట్టుకోండి. ఎందుకు? నవయోన్యాత్మక శరీరం, నవరంధ్రాలతో నవమాసాలు చెరబడి నవరంధ్రాలతో భూమిపై దిగబడి మానవ శబ్దంలో ఉన్నటువంటి నవశబ్దాన్ని జోడించి మనం ఉన్నాం. నవ అన్నదానికి అందుంది. అందుకు ఆ 9 గ్రంథులు ముళ్ళు వేసి, ఇవన్నీ గ్రంథి అంటే ఏమిటి? ఈ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవ్వకుండా ఉండే అడ్డు. మనకి 3 చెప్పారు లలితా సహస్రం: బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి. 3 కాదు ఇంకా 6 గ్రంథులు యాడ్ చేసి నాలో ఉన్న అడ్లు అవి
ఆ అడ్లకి అధిష్టాన దేవత ప్రథమ గంధిము కమలాయనమ ఏదో మంత్రాలు ఉంటాయి. ఆ పేర్లు చెప్పి అన్ని 9 గంధుల మీద పసుపు కుంకుమ వేసి తోరం కట్టుకోవడం వల్ల నాలో ఆధ్యాత్మిక శక్తి అడ్డు లేకుండా ప్రవహించుకాక, అది తోరం మంత్రం కూడా ఉంది. ఆ మంత్రంలో అర్థం ఇదే, సౌభాగ్యం నాకు వచ్చుగాక. పద్నామి దక్షిణే హస్తే అని నవసూత్ర ప్రభం అని వస్తుంది కదా, ఆ సౌభాగ్యం వచ్చుగాక అని కట్టుకోవాలి. తర్వాత వాయనం ఇవ్వాలి అంటారు. అక్కడేంటి, వాయనంలో 9 బూర్లు పెట్టి మంగళ ద్రవ్యాలని పెట్టి పసుపు కుంకుమ గాజులను పెట్టి ముత్తైదుకి ఇస్తారు. ఏమంటారు, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం, ఇస్తినమ్మ వాయనం అక్కడ ఏం తెలుసా అండి, అసలు ఒకసారి ఇచ్చి ఊరుకోవాలి, ఇస్తున్నాం పుచ్చు ఎందుకంటే ఎవరికైనా డౌట్ వచ్చిందా? నిజమే గురుగారు. ఎందుకని? ఎందుకంటే అది ఇచ్చేది యాక్చువల్గా ఆ సువాసినికి ఇవ్వట్లేదు మీరు, ఆ సువాసిని రూపంలో ఉన్న వరలక్ష్మీదేవికి ఇస్తున్నారు. ఇస్తినిమ్మ వాయనం. అక్కడ ఉన్నవి చీరారవికలు కూడా కాదు, నా భక్తి, నా శ్రద్ధ, నా నమ్మకము, నా సరెండర్, శరణాగతి అన్న వాయనం నేను ఇస్తున్నాను. పుచ్చుకున్న వాయనం ఆవిడ సంతోషించి నాకు సౌభాగ్యం ఇచ్చేస్తుంది, అది నేను పుచ్చుకుంటున్నా. మరి పుచ్చుకుంటే 3 సార్లు పుచ్చుకుంటే బాగా గట్టిగా ఉంటుంది కదా. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం, ఇస్తినమ్మ ఇది కంటిన్యూ కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు 5 సార్లు 8 సార్లు చెప్పుకున్నా పర్లేదు. అలా 10 సార్లు చెప్తే ఆవిడ ఇవ్వమ్మా నేను ఇండిపోవాలని టైం అయిపోతుంది. అదే ఒక మినిమం 3 సార్లు చెప్పుకున్న తర్వాత పూజ చేసిన బ్రాహ్మణుడికి యథాశక్తి దక్షిణలు ఇచ్చి సంస్కరించాలంటారు, అది ఆచారం. పోతే కథకు వస్తే, కథ మన వాళ్ళు తెలిసిన కథ అయినా కదా అని గడగడగడగడగడా చేస్తారు. దాంట్లో ముఖ్యమైన వాక్యాలు మర్చిపోతున్నాము. ఏంటవి గురుగారు? ఆవిడ పేరే ముఖ్యం. ఫస్ట్ చారుమతి. చారు అంటే ఏంటి? 4 అదొకటి, చారు అనేది పైనాపిల్ చారు, మిరియాల చారు, అది కాదు. చారు అంటే సంస్కృతంలో అందమైన అని అర్థం. చారు హసన్, చారు హాస, ఆ పేర్లు మంచిగా నవ్వివాడని. చారు హసన్. చారుమతి అందమైన బుద్ధి కలది. అంటే హీరోయిన్కి అందమైన బుద్ధి ఉంది, ముందే చెప్పేస్తున్నారు క్యారెక్టర్ని అంతా. అందమైన బుద్ధి ఎలా ఉంటుందో వర్ణిస్తాడు. ఇది ముఖ్యం వరలక్ష్మి వ్రతం. ఇది కానీ అనకూడదు, కానీ 9 రకాల నైవేద్యాలు చేసేయచ్చు మీరందరూ, 21 చేసేస్తారు, వాయనాలు ఇమ్మంటే ఇస్తారు. ఈ ఒక్క లైను పాటించడానికి ఇంకో జన్మెత్తాలి, శ్రమించాలి అలా అందుకు. ఎందుకంటే చారుమతి దేవి ఉదయాన్నే నిద్రలేచి, అదే కష్టం మనకి, సూర్యుడు రావడానికి ముందే లేవాలి. గయ్యాళిగాక మితముగా సంభాషించు, ఇది కూడా కష్టం, ఇంకా కష్టం వస్తుంది. పెనిమిట్ని అత్తమామలను దైవముగా భావించి, అంతే ఇంకైపోయింది. ఇంక వరలక్ష్మి వ్రతం చేయడం ఇంపాసిబుల్. చేయకుండా ఏం లేదు, మేమెందుకు చూస్తాం. అలాగే ఇదే మెయిన్. భర్తను అత్తమామలను దైవంగా ఆ ఒక్కరోజైనా భావించండి రా బాబు. మా అమ్మగారు ఇప్పటికీ నేను గుర్తుంది, 3:30కి లేచి మా నాన్నగారి కళ్ళకి ఇలా కళ్ళకి అద్దుకుని మంగళసూత్రం తీసుకుని ఇలా అద్దుకుని అప్పటి నుండి మొదలెడుతుంది అనమాట స్తోత్రాలు. ఈ రోజుల్లో అలా చేసేవాళ్ళు లేరు. ఇది సరెండరా బానిసత్వమా అలా ఆలోచించకూడదు. స్త్రీలో ఉన్న గొప్పతనం అది. వాడు ఎలాంటి వాడైనా సరే తల్లి హృదయం ఎలా ఉంటుందో అలాగ సరెండర్ అయ్యేదే నిజమైన స్త్రీ. అలాంటి స్త్రీలు రుద్రం చదవక్కర్లేదు, పురుష రుద్రం చదవక్కర్లేదు. ఆ చదవక్కర్లేని దాన్ని మార్చి మన వాళ్ళు చదవకూడదు అని పెట్టి అసలే ఎవరికి కావాలో అవసరం అక్కడే వాళ్ళని చదవనీయకుండా చేస్తారు. ఇక్కడ లోపం. అంచేత గయ్యాళిగాక మితంగా సంభావించు, భర్తను పెనిమిటిని అత్తమామను దైవంగా భావించి వాళ్ళు నమస్కరించి, ఇంత మంచిగా ఉంటే ఎవరికి నచ్చదండి. ఆవిడ కాళ్ళలోకి వచ్చేస్తుంది, నేను నిన్ను అనుగ్రహిస్తాను అలా అలా చెప్పేస్తుంది. అక్కడ ఇంకోటి, తనకొచ్చిన కల్ని ముందు భర్తకి అత్తమామలకు చెప్పి వాళ్ళ అనుమతి తీసుకుని వచ్చిన స్నేహితులకి చెప్తుంది, చెలికెత్తలకి చెప్తుంది. అంటే స్వార్థం లేదు అక్కడ. నేను ఒక్కదానే, మనకి ఇప్పుడు ఏదైనా వచ్చిందనుకోండి ముందు మనం వెళ్ళిపోయి, ఆ స్వార్థం లేదు. చెలికెత్తలు చేస్తారు, సరే పూజ చేస్తారు అందరూ. అక్కడ కూడా పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం ఎప్పుడు వచ్చినా అని ఆతృతతో ఎదురు చూస్తారు. వాళ్ళు ఉత్సాహంతో ఎదురు చూస్తారు, మనం బెంగతో ఎదురు చూస్తాం.
ఏవి ఎలా చేస్తానో ఏమిటో ఇంతమంది చేశాను అనుకుంటాం. బ్యాక్గ్రౌండ్ కూడా ఉత్సాహంతో ఎదురు చూశారు. ఈ క్యారెక్టర్స్ అన్నీ నాలో రావాలి. నాలో అంటే పూజ చేసే వాళ్ళు ఉన్నప్పుడు అంత తాదాత్మ్యంగా చేస్తే, అలాగే ఒక పుష్పం తీసుకుని ఐం హ్రీం శ్రీం ప్రకృత్యే నమః శ్రీం ఐం హ్రీం శ్రీం విద్యాయ నమః శ్రీ ఇలా వెయ్యాలి. ఇంకా మీకు ఓపికంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అయిన మంత్రం, ఆ మంత్రాన్ని ముందు వెనక పెట్టి అష్టోత్తరం చేయండి. లక్ష్మీదేవి ఇంట్లో కూర్చుంటుంది స్థిరంగా. అంత గొప్ప. కనీసం ఐం హ్రీం శ్రీం ప్రకృతి అంత నెమ్మదిగా పుష్పం వేస్తూ చేయాలి. ఒక ప్రదక్షిణ చేయగానే కాలికి గల్లు గల్లు అని శబ్దం ఏర్పడుతుందంట. మనకి ఎందుకు గల్లు గల్లు శబ్దం రాదు, కేళ నొప్పులు వస్తున్నాయంటే మనకి అంతరార్థం గ్రహించటం లేదు, లిటరల్ మీనింగ్ తీసుకుంటున్నాం. వాళ్ళకి వచ్చేయ అంటే అది కాలంలో ఆకు జరిగింది, అది వేరే విషయం. మన ఎసెన్స్ తీసుకుంటే ప్రదక్షిణానికి మంత్రం ఏంటి? ఆత్మ ప్రదక్షిణ త్రయ నమస్కారాన్ని సమర్పయాం అంటే 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేయాలి. గిరగిరా ఇలా తిరగడం కాదు. ఇక్కడ నుండి పైకి కుండలిని శక్తి మూలాధారం శాస్త్రానికి వెళ్ళి మళ్ళీ మూలాధారానికి వస్తే ఒక ప్రదక్షిణ. అంటే నిజంగా యోగ మార్గంలో నన్ను నేను పరిశీలిస్తూ నేను నడిచి జీవన దారి సరిగ్గా ఉండాలి అనేది ఆత్మ విచక్షణ, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అది చేసుకోవాలి. అది మొదటి ప్రయోగం. అలా చేస్తే గల్లు గల్లు అని గజ్జలు కాదు, ఇదేముంది రేపు పొద్దున పారేస్తాం. ఇది అనాహత అనుసంధానం కరిష్యే అంట. లోపల ఉన్న అనాహత శబ్దం వినిపిస్తుంది, ఓంకారం లాగా. అంత హై లెవెల్ ఇప్పటికీ ఉంటుంది. ప్రాణఘోష అని మనకి వినబట్టం లేదు, ఆ శబ్దం వినబడింది. ఇకపోతే 2వ ప్రదక్షిణ చేస్తారు. ఒంటినింత దగాయమైన ఆభరణాలు వస్తాయంట. మనం చూసుకుంటే ఏముండవు అక్కడ. ఏంటి ఆభరణం? ఆభ అంటే కాంతి. సో మన అంగాలు ఏ పని ఏది చేయాలో అది చేస్తే అది ఆభరణం కిందే లెక్క. నాలుక ఎప్పుడు ఒక రోజులో మేజర్ పోర్షన్ భగవన్ నామని చెప్పాలని అప్పటి శాస్త్రం. ఇప్పుడు కనీసం 5 నిమిషాలు చెప్పండి అని మొత్తుకుంటుంది అమ్మ. అందుకే బిల్వమంగడు ఆ రోజుల్లో రాశాడు, జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం సత్యం హితన్వా పరమం వదామి అవర్ణయేదా మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేది. అంటే రసమెదిగిన నాలుక అది ఇది మాట్లాడి ఎందుకు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు? 3 పదాలు ఉన్నాయి, గోవింద దామోదర మాధవ. 3 పదాల్లో ఒక్క పదం చెప్తే నీ జన్మ చరితార్థం అవుతుంది. ఒక నాలుగుకి అంత వాల్యూ ఇచ్చాడు విలువంగళ్ళు. ఈ దేహాన్ని ఎంత ఉపయోగిస్తున్నాం? బొద్దులు లేతే మనం అరుస్తుంటాం కదా. ఇలా అరవకుండా నాలుకని కొంత భాగమైనా సరే అమ్మవారి స్తోత్రమో ఏదో స్తోత్రం, ఇది ఆభరణం. ఇలాగ ప్రతి ఇస్తూన చెయ్యి ఆభరణం. ఇది గాజులు. ఇస్తూన చెయ్యి ఎప్పుడు వింటున్నది, ఇది దుద్దులు. ఇలాగా ఆలోచిస్తే ప్రతిదీ ఆభరణమే. అటువంటి ఆధ్యాత్మిక చైతన్యం వచ్చింది. 3వ ప్రదక్షిణ చేస్తారు. వాళ్ళని ఇళ్ళకి తీసుకువెళ్ళడానికి గుర్రాలు ఏనుగులు పూల్చిన బంగారు రథాలు వస్తాయంట. అంటే స్త్రీలందరికీ అది స్వార్థం అని అన్ను, భర్త కన్నా ముందు వెళ్ళిపోవాలనుకుంటారు అందరూ. అంటే ఇది ఒక రకంగా ఏంటంటే మన సమాజం భర్త లేని స్త్రీని అంత లోకుగా చూస్తుంది కాబట్టి ఆ స్థితి అంటే భయం. వీళ్ళని తప్పుపట్టను, సమాజాన్నే తప్పుపడతాను, భయంకరంగా చూస్తారు వాళ్ళు. మానవత్వం లేదు ఈ స్త్రీలకే. మళ్ళీ ఇదే స్త్రీయే, అవునా అంటే ఒప్పుకుంటారు. ఆ స్థితి నాకు రాకూడదని భయపడుతుంది అంతేగాని ధూమావతి అనే దేవత కూడా ఆవిడే. అంచేత ఇళ్ళకి తీసుకెళ్ళడానికి గుర్రాలు ఏనుగులు పులిచిన రథాలు చేయంటే సౌభాగ్యవతిగా భర్త ఒళ్ళో తలపెట్టుకుని దైవనామస్మరణ చేస్తూ హాయిగా వెళ్ళిపోయే సౌభాగ్యం వస్తుంది. ఇది రథం. అది బహు కొద్ది మందికి వస్తుంది. అటువంటి సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం ఈ చెప్పిన విధంగా మనం ఇక మీదట వచ్చి శుక్రవారం నాడు ప్రతి స్త్రీ చేయగలిగితే కొంత కాబట్టి కొంత అర్థం చేసుకుంటూ ఆ భావనతో చేస్తే తర్వాత ఇది అయిపోగానే వాయినాలు ఇస్తారు. ఆ వాయినాలు ఇచ్చేటప్పుడు కూడా బుట్టలో బత్తాయి పళ్ళు పెట్టుకుని
ఉసురు ఉసురుమంటూ మెట్లెక్కి వెళ్తారు. ఏం లాభం? ఆడికి వెళ్ళాక ఆ స్త్రీకి కాళ్ళకి పసుపు రాస్తున్నప్పుడు అమ్మవారి కింద భావించి రాయాలి. ఆవిడ మాట్లాడకుండా ఉండమన్నాను ముందే. ఓకే. ఇలా కూర్చోవాలి విగ్రహంలాగా. గంధం అనగానే వీళ్ళు ఇలా అంటూ ఉంటారు. ఏముంది అక్కడ? అవేర్నెస్ ఎక్కడ ఉంది? అరటిపండు దగ్గర నో అంటూ ఉంటారు. ఇంక సువాసన దేవతా రూపం ఎక్కడుంది? అమ్మలక్కలాగా ఉంటారు. అలా కాకుండా అమ్మ నువ్వు దేవతను స్మరిస్తూ దేవతలా నా ముందు అని గంధం మెల్లిగా రాయాలి. అరటిపండు తీసి కింది పెదవికి ఇలా తగిలించాలి. ఇది కరెక్ట్. తినిపించేసేయకూడదు. ఆ పువ్వులని చెప్పి వాడు కరెక్ట్గా ధ్యానం ఉంటే మీరు ఇలా పీకేసి హింస పెట్టేది దాంట్లో దొప్పుకుంటారు. ఏమిటి అంత తెలీదు. ఆ పువ్వులు తీసుకెళ్ళి ఒళ్ళో పెట్టాలి, వస్త్రాలు ఒళ్ళో పెట్టాలి. చివరగా ఇక ఏ మాటలు మాట్లాడకూడదు. పశువు రాస్తున్నా మీ అబ్బాయికి పెళ్లి కూతుందా, మీ అక్కడ చేస్తుంది, చీర బాగుంది అంటారా లేదా? నేను తప్పట్టకండి, నన్ను ఇలాగే చేస్తున్నారు. అందుకే వరలక్ష్మి వ్రతాలు ఉత్తిన నామకే వస్తాయి. ధ్యానంతో హ్రీం మహాలక్ష్మి హ్రీం మహాలక్ష్మి ఆవిడ చేయాలి, ఈవిడ కూర్చోవాలి. చివరగా ఒళ్ళో అమ్మవారి ఒళ్ళో తలబెట్టి మంత్రసిద్ధిర్భూయాత్ అనే మంత్రం. మంత్రసిద్ధిర్భూయాత్ అంటే నేను ఏ స్తోత్రం చెప్తున్నానో అది ఫలించేటట్టు అనుగ్రహించు తల్లి. పోయి సంస్కృతం రాదు, తెలుగులో చెప్పండి. ఈనాడు పూజ చేస్తున్నానమ్మా, అది ఫలించేటట్టు అనుగ్రహించు తల్లిని అమ్మని పట్టుకున్నట్టు అలా పట్టుకుని తలపెట్టాలి. ఇది సువాసిని పూజ. చేయమని అందరు నేను ఈసారి చేస్తాం గురుగారు. ఒకసారి ఇలా చేస్తే వరలక్ష్మీదేవి అంటే అష్టలక్ష్ములతో కూడిన మహాలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది, అందులో సందేహం లేదు. తప్పకుండా ఈసారి మీరు చెప్పినట్టుగానే పాటిస్తాము, చేస్తాం గురువుగారు. నెక్స్ట్ టైం మీరు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ధన్యవాదాలు గురుగారు. నిజంగా చాలా మంచి విషయాలు ఎంతో అర్థవంతంగా మా అందరికీ అర్థమయ్యి మేమందరం విని పాటించే విధంగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, క్వశ్చన్ ఏంటంటే మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం, కానీ చాలామంది చాలా రకాలుగా ప్రస్తుతం చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనిపించింది. బ్రహ్మ ముహూర్తం అయితే బ్రహ్మ ముహూర్తంకి చాలా విశిష్టత ఉంది అని చెప్పి, ఏంటి ఆ విశిష్టత? మళ్ళీ ఆ సమయంలో మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అని చెప్పి అంటుంటారు. అసలు ఏంటి ఆ పనులు? బ్రహ్మ ముహూర్తం అనేది సూర్యోదయానికి ముందర. ఆ లెక్కలేవో కొంతమంది అరగంట అంటారు, కొంతమంది 30 అంటారు, 3:30 గంటలు అంటారు. అది ఏదేమని సూర్యోదయానికి ముందర. ఎందుకంటే కాలాన్ని బట్టి మనం చెప్పాలి. ఇప్పుడు ఐటీ ఫీల్డ్ బిజీగా ఉంటారు, రాత్రి యుఎస్ కాల్స్ అటెండ్ అవుతారు. వాడు నేను 3:30కి లేమంటే ఏం చేస్తారు? చేత మధ్య మార్గంగా చెప్పుకోవాలంటే సూర్యోదయానికి ముందర ఓ అరగంట ముందర అనుకోండి. ఆ టైంలో బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మకే, సృష్టికర్త బ్రహ్మకే ఆయన ఒక మంచి ముహూర్తంలా తీసుకున్న అంటే ఎంత శక్తివంతంగా ఉంటుంది. బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టి చేస్తాడు. అంటే మనలో సృజనాత్మక శక్తి ఎక్కువ రావడానికి. మన లైఫ్ చూడండి, పొద్దున్న లేవగానే కడిగిన మొహాన్నే కడగడం, తాగిన కాఫీ తాగడం, కట్టిన చీర కట్టడం, అదే స్టూడియోకి రావడం, అదే వీడియోస్, ఇంకోటి రొటీన్ అయిపోయింది. ఒక సృజనాత్మక శక్తి అన్నది ఇది నేను కొత్తగా ఇవాళ చేసాను తృప్తిపడి అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడో కానీ కథలు మనకి కొన్ని సందర్భాల్లో ఏదో వింత జరిగినట్టు. ఇందులో వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితాలని, మీకు పెళ్ళయిందో లేదో తెలియదాకా, పెళ్ళైతే మీ జీవితంలో భర్త, పిల్లలు, స్టూడియో, ఐ డ్రీమ్స్ ఇవే ఉంటాయి తప్పితే విజిత అన్నమ్మాయి మీ దీని బొమ్మరిల్లో సిద్ధార్థ్ చెప్తాడు, నేను వెనక్కి తిరిగి చూస్తుంటే నువ్వే ఉన్నావు నాన్న అంటాడు. అంతే, మనందరం సిద్ధార్థులమే. అవును. ఇది వెనక్కి తిరిగి చూస్తే నేను ఉండను, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా వర్క్ అని. అదే సృజనాత్మక శక్తి మాట అటుంటే అసలు నేనే లేను. అలాంటి వాడికి ఒక సృజనాత్మక శక్తిని కలిగించడానికి అనువైనటువంటి సమయం. ఎందుకన్నారు? యోగపరంగా చూస్తే సూర్యుడి యొక్క కిరణాలు, తెల్ల కిరణాలు భూమిని తాగినప్పుడు మాయాశక్తి వస్తుందని అంటారు. ఎర్ర కిరణాల వరకు పర్వాలేదు, అంటే ఎరుపెక్కిన అరుణోదయం అంటారు చూడండి, అప్పుడు పర్వాలేదు. తెల్లబడింది అనుకోండి మాయ వస్తుంది. మీరు గమనిస్తే సూర్యోదయానికి ముందరే ఒక అరగంట ముందు లేవండి, మీకు ఏమీ తోస్తుంది, అబ్బా అలా ఉందాం అనుకోండి, లేదా బయటికి వెళ్ళి అలా అనిపిస్తుంది. అదే
సూర్యుడు తెల్లబడ అమ్మో పని మనిషి ఇంకా రాలేదు, లేట్ అయిపోయింది. ఎందుకు వస్తుంది అది? అవును. తెల్లబడేటప్పటికి మనకి మాయ, అంటే ప్రాపంచికంలో పడిపోతాం. మాయ అంటే ఏమిటి? ప్రాపంచికంలో పడతాం, ఇంకా వేరేదేది తోచదు. అంచేత నేను అసలు చెయ్యాల్సిన పని ఏదో ఒకటి ఉంది, నేనైనా మీరైనా భూమి మీదకి వచ్చాక, ఇది కాదు, అది నాకు గుర్తు చేసే సమయమే బ్రహ్మముహూర్తం. నేనెవరిని, నేను ఎందుకోసం వచ్చాను, నేను కొత్తగా ఈ ప్రపంచానికి ఏం తేగలను. ఓషో అని ఒక ఆయన ఉన్నారు, పేరు విన్నారా? పూణే, ఆయనకి చెడ్డ పేరు ఉందనుకోండి, బట్ గొప్ప ఫిలాసఫర్. ఆయన పుస్తకాల్లో ఓషో విజిటెడ్ దిస్ ప్లానెట్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ ఇయర్ అని ఉంటుంది. పుట్టాడు చచ్చిపోయారని ఉండదు. సో మనం విజిటర్స్ అనమాట. నేను 1953లో వచ్చాం ప్లానెట్కి. వెళ్ళిపోయేది ఇంకా టికెట్ రాస్తాడు కానీ మనకు కనబడదు అయ్యారు, అదృష్టవశాత్తు కనబడింది చచ్చిపోతుంది, ఇప్పుడు నుండి చచ్చిపోతుంది. సో ఈ టైంలో నేనేం చెయ్యాలి అని నాకు తోచాలంటే బ్రహ్మముహూర్తమే. ఆ బ్రహ్మముహూర్తంలో మొట్టమొదట మా శ్రీవిద్యలో చెప్పాలంటే మంచం మీదే కూర్చుని ఉత్తరం కేసు తిరిగి జపం చేయమంటాం. నేను ఇది మా మాడ్యూల్ 1 బేసిక్ క్లాస్లో చెప్పినప్పుడు చాలామంది అదేంటి పళ్ళు కూడా దూపలేదు, జపం ఏమిటి అంటే. సో వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. విజిత గారు, మీరు మహాభక్తురాలు, పడుకుని ఉంటారు, మహాలక్ష్మి వస్తుంది, అమ్మ విజిత లేమ్మా, నేనే మహాలక్ష్మిని, నేను అనుగ్రహించడానికి వచ్చానంటే మీరు వెంటనే కాళ్ళు పట్టుకుని లక్ష్మీ క్షీర సంరాధనయం అంటారా? ఎక్స్క్యూజ్ మేడం, నేను బ్రష్ చేసుకుని వస్తారంటారు? చెప్పండి. లేదు, వెంటనే మనం అమ్మవారిని, అయ్యో బ్రష్ చేయకుండా ఎలా పాట శ్లోకాలు చెప్తున్నారు? సాక్షాత్తు అమ్మవారే వచ్చింది. మరి అదే అంచేత ఏంటి అంటే, నేను మంచం మీద నుండి కిందకి దిగేరంటే ఈ కాలు పెట్టగానే నేను ఎవరినైతే భూదేవిని అంటున్నానో ఆ భూదేవిని తంతున్నాను. అవును. అందుకే ఒక శ్లోకం చెప్పుకుంటాం, భూమోస్కలిత పాదానాం ముమిరే అవలంబనం త్వయి జాతాపరాధానం, అమ్మ తెలిసే తంతున్నానమ్మా. ఏం చేయను, కిందకి దిగపోతే నా సంసారానికి నేను చేయలేను. త్వయి జాతాపరాధానం త్వమే తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి అని లెంపలేసుకుని దిగుతాం. అంచేత సిన్లెస్ స్టేట్, పాపరహిత స్థితి ఏమైనా ఉందంటే అది మంచం మీద. ఆ మంచం మీద జపం చేసుకుంటే అవుతుంది. మననాత్ త్రాయితీతి మంత్ర. గురువు ద్వారా ఏదైనా మంత్రాలు వచ్చి ఉంటే ఆ మంత్రాలన్నీ మనం అసలు బ్రహ్మముహూర్తంలో నిశ్శబ్ద ధ్యానం వల్ల చాలా మంచిది. గోల లేస్తే గోలే కదమ్మా, బయట గోల లోపల గోల అంతే. నిశ్శబ్ద ధ్యానం అంటే కళ్ళు తెరుచుకుని ఎలా ఉండాలి. కళ్ళు మూసుకుంటే మనం మళ్ళీ అమ్మవారు కనబడింది, మెరుపు తీగలు కనబడ్డాయి, అదిరిపోయింది, డామ్ డామ్ శబ్దాలు, ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ ఊహలేమని. నిశ్శబ్దంగా ఇలాగ నాకు ఇవ్వబడిన సంసారం, నాకు ఇవ్వబడిన ఇల్లు, ఇవన్నీ అక్కడ గోడకి రంగులు వెలిసిపోయి ఉంటాయి, అది చూడగానేంటి రంగులు వేయించాలి అనుకుంటాం, అవన్నీ దాటాలి, ఇలా చూడాలి. లోపలికి వచ్చేస్తుంటాయి, డిస్టర్బెన్స్ కాదు, ఎలా చూడాలి అంటే నా మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి అనువైనటువంటిది నిశ్శబ్ద ధ్యానం. సో బ్రహ్మ ముహూర్తంలో మొట్టమొదటి చేయాల్సింది నిశ్శబ్ద ధ్యానం. కానీ ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయలేం కదా గురువు. ఎంత నిశ్శబ్దంగా ఉండాలన్నా కూడా వచ్చేస్తూనే ఉంటాయి. చేయలేం. కానీ రోడ్డు మీద హైవే మీద వెళ్తుంటే కార్లు ఎలా వెళ్తే ప్రతి కార్ నెంబరు నోట్ చేసుకోరు కదా, చేసుకోము, పిచ్చాడంటారు. అవును. అలాగే ఆలోచనలు వెళ్ళిపోతుంటే మీరు ఎందుకు పట్టుకోవాలి? నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచన వెళ్ళనివ్వండి. మీరు సమంత గురించి ఆలోచిస్తారో, మమయిత ఖాన్ గురించి ఆలోచిస్తారో, సో ఏది మీ ఇష్టం, అది అంతే. అది సమంత, ఇవిడ మమయిత ఖాను, ఇవిడ మహేష్ బాబు అని గుర్తిస్తేనే నేను మలిన పడుతున్నా, అంటే నా మెడిటేషన్కి భంగమైంది. వాళ్ళు మంచివారే, మనం మళ్ళీ పడిపోం, నా మెడిటేషన్కి భంగమైంది. అందుచేత ఏం చేయాలి, వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళు కూడా దేవతా స్వరూపాలే అయిపోయింది. ఇంకా నేను చేస్తుంది ఆ ఒక్క ఆట ఆడిస్తుంది అమ్మవారు. నేను ఇలా కూర్చొని అమ్మా నేను ధ్యానం చేయాలంటే అప్పుడే వస్తాయి, నువ్వు అంటావు ఒలికి పడతావా అని చెప్పేసి పాటలు వస్తాయి మనకి. అది దాటాలి, అంటే దాన్ని ఆపేయాలి అనుకోవడం మహా, ఇది ఆపాలంటే కోమాకి వెళ్ళాలి, అంతే కదా, అప్పుడు కానీ ఆగదు, అది వద్దు మనకి. అలా చూస్తూ ఏ ఆలోచన వచ్చినా సరే ఎంజాయ్ చేస్తూ అలా ఉంది. ఇది నిశ్శబ్ద ధ్యానం. దీని తర్వాత
గురువు మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని మీరు జపం చేయాలి. ఆ. లేదు అంటే ఓం నమో నారాయణాయ విష్ణుమూర్తి. మనకి పార్టీలు ఉంటాయి కదా, కాంగ్రెస్, బీజేపీ అని. విష్ణుమూర్తి పార్టీ అయితే ఓం నమో నారాయణాయ, శివుడు గారి పార్టీ అయితే ఓం నమ శివాయ. ఏం చేస్తామని తప్పదు. అంతే. ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీ వాళ్ళ లీడర్ పేరు వాళ్ళు చెప్పుకుంటారు. కూడా రాజకీయాలు మనకి బాబోయ్ వాళ్ళ అత్తగారులు, మామగారులు, వాళ్ళ కొడుకు, వీళ్ళు మేనల్లు వాడు, మనకి ఏదైతే ఓ జీవితం ఉందో ఆ దేవుళ్ళకి అంటకెట్టేసి మనం ఆనందపడిపోతూ ఉంటాం. అవును. సో ఎవరికి ఆనందం కలిగించే మంత్రాన్ని, లేదా ఓం హ్రీం హౌం నమ శివాయ అని ఉంది, ఆ మంత్రమైనా చెప్పుకుంటే ఆ సమయంలో నమ్మకం. మన మతం అంటే ఏంటి? నమ్మకం. మతం అంటేనే నమ్మకం. మన నమ్మకం ఏంటంటే దేవతలందరూ కూడా ఉత్తర దిశగా బయలుదేరుతూ ఆ సమయంలో ఏ జీవులు లేచి కూర్చుని జపం చేస్తున్నారో, భగవద్ ధ్యానం చేస్తున్నారో వాళ్ళని ఆశీర్వదిస్తారు. అంటే వాళ్ళకి రూపాలు ఉన్నాయో, పైన అక్షతలు పడ్డాయో అవన్నీ మనకు అనవసరం. నాస్తికులు చెప్తారు అయితే నక్షత్రాలు పడ్డాయా నా మీద, అది వేళాకోళం చేస్తారు. అదేమిటంటే వాళ్ళ భాషలో చెప్పాలన్నా కూడా ఆ టైంలో ఒక నేచర్లో ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది దైవికంగా. ఆ ఉత్తేజం మనకి మంచిది. అంటే 72,000 నాడులు ఉత్తేజమై ఒక రకమైన రిలాక్సేషన్ పొందుతాం. మరి ఇప్పుడు ఇంత ప్రత్యేకత ఉన్న ఈ సమయంలో, మనం అంత శక్తివంతమైన సమయంలో మనం అంతే విధంగా మంచి పనులు కనుక చేస్తే ఆ శక్తి ఇంకా ఎక్కువ మనకి లభించే అవకాశం ఉంటుంది కదా గురుగారు. మరి ఎలాంటి పనులు చేయాలి అప్పుడు మనం? అప్పుడు చెప్పానుగా, జపం చేయాలి. జపం చేసుకోవాలి. లేదా గ్రంథ పఠనం, మంచి గ్రంథం ఏదైనా తీసుకొని మరి అప్పుడు కాస్త మొహాది కడుక్కొని గ్రంథ పఠనం చేసుకోవచ్చు. మా గురువు గారు ఏం చేసేవారు, పొద్దున్నే లేచి, ఆయన చూడండి తెలివైన వారు చేసే పని, పొద్దున్నే లేచి ఆ టైంలో కంప్యూటర్ ముందు కూర్చుని అలా తనకి ఏం తోస్తే అదంతా అమ్మవారి గురించి టైప్ చేసేవారు. ఆయన తాపత్రయం అంతా దైవీభవం ఆయన కట్టారు. ఆయన తాపత్రయం అంతా జగత్తుకి ఇవన్నీ విషయాలు తెలిసి బాగుపడాలి అని. అయిపోయి సూర్యుడి పైకి వచ్చేసే కానీ పడుకుంటున్నారు, మళ్ళీ 8 గంటలు లేచిపోయారు. మరి నిద్ర ఆపుకోవద్దు కదా, 2:30, 3కి లేచిపోయేవారు. ఆ టైంలో హాగా జపం చేసుకునేవారు. గ్రంథ పఠనం బోల్డ్ పుస్తకాలు చదివేవారు. సూర్యుడు అయ్యి ఒక 6:30 అయిపోగానే కొంచెం ఒక్క కొనుగు తీసి 7:30 ప్రాంతం లేచేవారు. సో ఆ గ్రంథ పఠనం, ఈ జపం, ఈ 2 చేయడం, లేదా నిశ్శబ్దం 3 అది చేస్తే మంచిది. ఇకపోతే మా పీఠంలో ఆ టైంలోనే మొత్తం అన్నీ అయిపోయాక పూజ కూడా చేస్తూ ఉంటాం. రుద్రాభిషేకం చేస్తాం ప్రతినిత్యం. ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాం. సహస్ర లింగాలకి, స్ఫటిక లింగాలు ఉన్నాయి, ఆ సహస్ర లింగాలకి ఏకాదశ రుద్రాభిషేకం ప్రతిరోజు ఆ బ్రహ్మ ముహూర్తంలో చేస్తాం. అదే చెయ్యాలని లేదు. భగవద్ ధ్యానంలో 3 రకాలు ఉన్నాయి: జపము, పారాయణ, అర్చన, తర్పణ, హోమం. ఈ 5 3 ఆ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిది. జపం ఇందాక చెప్పాం. పారాయణ ఏదో ఒక గ్రంథ పఠనం, భగవద్గీత చదువుకోండి, రామాయణం చదువుకోండి, లలిత సహస్రం చదువుకోండి. లేదా అర్చన, అభిషేకం చేసుకోండి, ఓ చిన్న పూజ చేసి, అది స్నానం అది చేశాకే ఇది చెయ్యండి. ఆ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఇందాక చెప్పినట్లు దేవతల యొక్క శక్తి కూడా మనకి తోడై అనేక అనుభవాలు పొందుతాయి. అంతేగాని బ్రహ్మముహూర్తంలో లేస్తే మీ కోరికలేని తీరిపోతాయి అలా చెప్పుకోకూడదు. అసలు కోరికలే లేని స్థితికి వస్తారు. మనకి కోరిక తీరితేనే ఆనందపడతా ఉంది. ఎందుకు? ఇప్పుడు భోజనం చేస్తే ఒక శక్తి వస్తుంది. ఈ మోడర్న్ లైఫ్లో ఓ చిన్న క్యాప్సూల్ వేసుకుంటే అంతే శక్తి వస్తుందన్నారా లేదా? సో అలాగా నేను ఏ స్థితికి వెళ్తే నాకు అసలు కోరికే లేకుండా మహాతృప్తిగా ఉంటాను, అటువంటి స్థితి. అదే సమయంలో నాకు ఈ యొక్క వాక్ సిద్ధి, పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటారు, నేను అనుకున్నది అవడం, ఇవన్నీ కూడా వస్తాయి. అంచేత యోగ మార్గంలో కొంతమంది సంగీత సాధన, సంగీతం నేర్చుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు సంగీత సాధన చేయడానికి అనువైన సమయం
కాబట్టి మీరు అనొచ్చు పక్కవాడు పడుకుంటే మీరు ఆడ కేకలెడితే ఎలాగని, వేరే విషయం. దానికి అనువుగా ఉంటే ప్రదేశం బాగుంటుంది. సంగీత సాధన. ఆ రోజుల్లో ఆ టైంలో మొలలోతు నీళ్ళల్లో కూర్చుని సాధన చేయమనేవారు. ఆహా. శంకరాభరణం సినిమాలో కూడా ఆ, చూస్తారు, ఆ. నీళ్ళల్లో కూర్చోబెట్టి సంగీత సాధన. ఎందుకంటే ఆ టైంలో ఈ కంఠం అలసిపోదు కదండి. రాత్రి అంతా ఒక 7 గంటలు రెస్ట్ రిలాక్స్ అవుతారు. తీసుకుంటారు, అవును. బాగా రెస్ట్లో ఉంటుంది. అవును. పొద్దున్న ఎప్పుడో మధ్యాహ్నం చేస్తానంటే అరిచి ఓపిక అరిగిపోయి ఉండదు. ఉంటుంది. అవును. ఆ టైంలో కంఠం బాగుంటుంది. నెంబర్ 1. వాతావరణంలో నాకేమీ డిస్టర్బెన్స్ ఉండదు. ఉండదు, పిన్ ప్రశాంతంగా. డ్రాప్ సైలెన్స్. ఎప్పుడైనా నేను లేచి చూసారా పొద్దున్న? ఆ, ఆ? లేదు చూసాను. లేస్తా. ఇంకా అలాంటప్పుడు విలేజ్ లో అయితే ఇంకా చాలా బాగుంటది. అప్పుడే కోయిళ్ళు కూ 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 అవును. ఉంటే అసలు దురదృష్టవంతులు అన్నీ పోగొట్టుకునేవాళ్ళు. పోగొట్టుకుని. బ్రహ్మముహూర్తంలో లేవని వాడు. ఆ. ఏం అక్కర్లేదు, అది పూజ ఇవన్నీ వదిలేయండి, హాయిగా బయటకు వచ్చి అనండి ఒక్కసారి. దాని ఏ ప్రశాంతంగా కారు బయటికి తీసుకో. రాదు, పొల్యూషన్ ఉండదు. అవును, అవునా కాదా? నిజమండి. సౌండ్ పొల్యూషన్ లేదు, అవును, ఎయిర్ పొల్యూషన్ లేదు. లేదు. ఆ టైంలో మీరుంటే ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. దేవుడి మాట ఉంటుంది, ముందు ఆరోగ్యం బాగుపడుతుంది, ఫ్రెష్ ఎయిర్ గాలి. అప్పుడు యోగా చేసినా కూడా మంచిదే. యోగాసనాలు వేస్తారు కొంతమంది. నేను చిన్నప్పుడు వేసేవాళ్ళం, 20 అప్పుడే యోగాసనాలు వేసేవాళ్ళం. శీర్షాసనం, హలాసనం, ధనురాసనం ఇవన్నీ అప్పుడు వేస్తే బాడీ బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, కనుక ఫోకస్ బాగా ఉంటుంది. అంచేత టూకీగా చెప్పాలంటే నువ్వు ఏ ఉపాసన చేయదలుచుకున్నావో, గాన ఉపాసన కానీ, నృత్య ఉపాసన కానీ, పాండిత్య ఉపాసన కానీ, దైవ ఉపాసన కానీ, ఏ ఉపాసన యోగోపాసన కానీ చేస్తే ఆ టైంలో మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. అందుకే విద్యార్థులను కూడా పేరెంట్స్ లేపి చదువుకో, పొద్దుగాల తెల్లారుజామున చదువుకుంటే బాగా గుర్తుంటుంది అనేవారు. ఎందుకంటే చూడండి, రాత్రంతా మేలుకుని చదవడం ఒకటి, రాత్రి పెందరాడే పడుకొని అవును, పరీక్షలప్పుడు పొద్దున్నే 3:30, 4 గంటలు లేచి చదివితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. గుర్తుంటుంది. మా అమ్మగారు అలాగే లేపేవారు. లేచి ముందు మొహం కడిగి కూర్చోాలనేది, ఆ కూర్చుంటే ఫ్రెష్గా ఉంటుంది. అది మొదట మొరాయిస్తుంది, ఊగేవారు కదా ఇలా నిద్ర వచ్చి ఉంటుంది. ఫస్ట్ 4 days ఉంటుంది. మా నాన్నగారు వెనక అనేవారు, ఆ నాన్నగారు భయంతో అనేవారు. ఇది అలవాటు అయిపోయి వీడు ఇంతేరా, వీడు పొద్దున్నే లేచి తీరుతారు చచ్చిరా అనుకుంటే మైండ్కు వెళ్తుంది ఆ సిగ్నల్, వెళ్ళి ఇంకా 3:30. నేను ఇప్పుడు కూడా 3:30, 4 కల్లా మెలకు వచ్చేస్తుంది. నాకు ఆ చిన్నప్పుడు మెలకు వచ్చిందే నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది. అంతెందుకండి, ఇక్కడ నుండి అమెరికా వెళ్తారా? అవును, అమెరికా వెళ్తే ఏంటి, మనకి రాత్రి వాళ్ళ పగలు. చచ్చినట్టు మన పగల్లో అక్కడ పడుకుంటున్నావా లేదా, మన రాత్రిలో వాళ్ళు మేలుకున్నావా లేదా. అంటే ఏంటి, నాకు తెలియాలి, నా చేతుల్లోనే ఉంది మైండ్. అదే మాస్టర్ పరమహంస యోగానంద రామకృష్ణ పరమహంస. అంటే కాకుల్లా బతికే మనం ముందు హంసల్లా మారి తర్వాత పరమహంసలా మారాలి. మైండ్ చెప్పినట్టే వెండం కాదు, బానిసలు. ఇది చూడండి, ఒకసారి చెప్పినట్టున్నాను మీకు, ఈ హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వాకింగ్కి తీసుకెళ్ళాలి కుక్క పిల్లలు. ముందు దర్జాగా వస్తాడు, అని వెనకాతల కుక్క ఉంటుంది, ఇలా పట్టుకుని వస్తాడు. కొంచెంసేపు కుక్క ముందు ఉంటుంది, వీడు వెనకాతల వెళ్తాడు. మనం అనకూడదు కానీ అలా చెప్పారు. మైండ్ ముందుంది, నేను వెనకాల అది చెప్పినట్టు వెళ్తూ ఉంటాను. అలా ఆగితే ఆగుతున్నాను నేను. అవును, అదేదో వెళ్తే కవర్లో తీసి వేసుకుంటున్నాను. ఏం కర్మ చెప్పండి ఇదంతాను. సో అట్లాంటి లైఫ్ కాదు. బ్రహ్మముహూర్తంలో లేస్తే ఆ మైండ్ మన కంట్రోల్లో ఉండి నేను ఒక మాస్టర్ అవుతాను. నేను చెప్పినట్టు వినాల్సిందే ఇంద్రియాలు. నేను అన్నం పెడితే తినాలి, ఏళ్ళకి పెడితే ఏ వేళకి పెడితే ఆ వేళ తినాలి. ముందు పరాయిస్తుంది. న్యూజిలాండ్లో ఉన్నప్పుడు 10 రోజులు నేను ఉపవాసం ఉన్నాను. అంటే దసరాల్లో ఉండి రోజుకి ఒక, అంతా వెరీ పనిలేండి, అదొకటి తర్వాత చెప్తాను. ఓ గ్లాసులు పాలు తాగేవాడు రోజు, ఇంకేం తినలేదు అంతే. రాత్రి మొట్టమొదటి 3 రోజులు మాత్రం చాలా బాగా వేసింది. మా ముందే మా ఆవిడ, మా పిల్లలు ఆవకాయ అన్నం అది కలుగుంటే, ఎందుకు అనవసరంగా అందరికీ అనౌన్స్ చేసాను ఉపవాసం అని. సో అలా 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 తర్వాత నుండి ఒకటి గమనించాను, 4వ రోజు అసలు అనిపలేదు, అస్సలు ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. మైండ్ వీడింతే నాకేం పెట్టడు, రాత్రి 10 గంటలు ఓ గ్లాసు పాలే అని సెటిల్ అయిపోయింది. అయిపోయి 10వ రోజు అయిపోయాక 11వ రోజు అన్నం పెడితే నేను తినలేదండి. ఇంత తింటే ఎక్కువ
అలవాటైపోయింది అలవాటైపోయింది. దాని తర్వాత నాకు వచ్చింది ఏంటంటే పుణ్యం, డయాబెటిక్, షుగర్ వచ్చింది. అయ్యా న్యూజిలాండ్లోనే షుగర్ వచ్చింది. అంటే మరీ అంత కటిక ఉపవాసం ఉండకూడదు. ఏదో కాస్త తీసుకుంటే పర్వాలేదు, కానీ మరీ అందులో అక్కడ దేశం కాని దేశం, అక్కడ వాతావరణం వేరు, అటువంటిది. అంచేత బ్రహ్మ ముహూర్తంలో నేను కానీ లేచి సాధన చేస్తే, ఇప్పుడు చెప్పిన సాధనలు, నా మైండ్ నా కంట్రోల్లో ఉంటుంది. మెయిన్ అక్కడే. అందుకే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టవచ్చు, తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు. అంటే ఇసకను పట్టుకుని ఇలా ఇలా పిండేసి నూనె వస్తుంది. సాధ్యమేనా గురుగారు? అదైనా సాధించవచ్చు. అంత కష్టం. నాస్తికుడైన రాజు ముందు దైవ స్తోత్రాలు చేసి వాడిని మెప్పించవచ్చు. ఇది అదుపులో ఉంచుకోవడం మాత్రం సాధ్యం కాదు. కరెక్ట్. అది అదుపులో ఉంచుకోవాలంటే బ్రహ్మముహూర్తంలో లేవాలి. మరి చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా? చేయకూడని పనులు ఏంటి? అప్పుడే ఇంకేమున్నాయండి? నాకు నా యొక్క ప్రాపంచికానికి కానీ ఆధ్యాత్మిక కానీ అడ్డొచ్చే పనులు, నా దృష్టిలో పాపం అంటే అదే. ఎవరు లిస్టే లేదు చేయకూడదు పనులు. అప్పుడు వచ్చి నెట్ఫ్లిక్స్ తీసి నిన్ననే సినిమా వచ్చింది ఓటీటీలో అని ఆ సినిమాలు చూస్తూ ఉంటారు. అటువంటి చేయకూడదు. గట్టిగా మాట్లాడడం, ఆ రోజు లేచిపోతారు కొంతమంది, కానీ ఈ వంటింట్లోనూ అటు ఇటు తిరుగుతూ గట్టిగా కేకలేస్తారు. అదేమవుతుందంటే వాతావరణంలో, ఒక నిశ్శబ్ద వాతావరణంలో ఒక యోగం ఉంటుంది. అది ఓంకారంతో సమానం అంటారు. ఆ శబ్దం, అన్ని శబ్దాలు ఓంకారంలో లైవతే, ఓంకారం నిశ్శబ్దంలో లైవతే, నిశ్శబ్దానికి అవతల అమ్మవారు ఉందంటారు. ఇది ఈ సత్యం తెలుసుకుంటే, అది తెలుసుకుని కేకలు అరుపులు లేకుండా ప్రాపంచికమైనటువంటి విషయాలు తక్కువ చేస్తే, అంటే ఏమిటి, కంప్యూటర్ మీద పని చేసుకోవడాలు అలాంటివన్నీ కాకుండా అదేంటి భుక్తి, ఆ భుక్తులన్నీ పక్కన పెట్టాలి. నాకు నేనుగా ఒక జీవిగా నేను ఉద్ధరింపబడడానికి ఏం చేయాలి, ఇందాక చెప్పాను కదా, అటువంటివి చేస్తే మంచిది. నెంబర్ 2, ఇందాక కేకలు పెట్టడాలు కానీ గట్టిగా అరవలాలు లాంటివి చేయకూడదు. నెంబర్ 3, నేను లేచేసాను కదా అని కొంతమంది పక్క మీదే అటు ఇటు దొల్లుతూ ఉంటారు. మీరు గమనించారు లేదు? లేచిపోయాను, లేస్తారు కానీ మంచం నుంచి దిగరు, దొల్లుతూ ఉంటారు. ఇటువంటి బద్ధక పనులు, బద్ధకాన్ని ప్రేరేపించే ఎటువంటి పనులు మనం చేయకుండా ఉంటే మంచిది, బాగుంటుంది. అంటే బ్రహ్మగారి యొక్క ముహూర్తంలో నేను ఆయనకి తగినట్లు నేను నా చర్యలు ఉండాలి. సంతోషం గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.